हेलो वेलकम टू అవర్ ఛానల్ అండి. అందరూ ఎలా ఉన్నారు? సబ్ కుచ్ కైసే హో? ఎల్లరూ నల్లా ఇరికింగ్లా. సో ఈ వీడియోలో మనం నిఫ్టీ అనాలిసిస్ అలాగే బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ అండ్ మిడ్ క్యాప్ నిఫ్టీ అనాలిసిస్ అయితే చూద్దామండి. మనం వచ్చేసి ప్రతిరోజు 15 మినిట్స్లో ట్రేడ్ చేస్తాం కాబట్టి 15 మినిట్స్లోనే మనం లెవెల్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తామండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నిఫ్టీ కనుక డే టైం ఫ్రేమ్ చూసుకుంటే ఒక స్ట్రాంగ్ బేరిష్ క్యాండిల్ అయితే ఫామ్ అయిందండి. కమింగ్ టు అవర్ అనాలిసిస్ అండి, మనం ఎస్టర్డే వీడియోలో వచ్చేసి ఇక్కడ ఒక స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ ఉందని చెప్పుకున్నాము. అలానే ఆ స్ట్రాంగ్ సపోర్ట్ దగ్గర బుల్లిష్ క్యాండిల్ అయితే ఫామ్ అయిందండి. సో అప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ క్యాండిల్ హై మార్క్ చేసుకొని ఇక్కడ ట్రేడ్ అయితే ప్లాన్ చేసుకుంటాము. బట్ అలానే ట్రేడ్ ప్లాన్ చేసుకుని కాస్ట్ టు కాస్ట్ ఎగ్జిట్ అయిపోయామండి. సేమ్ ఇలానే మనకి ప్రీవియస్ అప్పుడు కూడా ఇలానే ట్రాపింగ్ జోన్ అయితే ట్రాప్ అవడం అయితే జరిగిందండి. అది ఎప్పుడు అంటే కరెక్ట్గా ఎక్కడండి, ఇక్కడ 30 అక్టోబర్ 11 కంటే కరెక్ట్గా టైము. అప్పుడు వచ్చేసి 25,950 దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ ఉందని చెప్పుకున్నాము. ఆ సపోర్ట్ జోన్ దగ్గర మార్కెట్ అలానే స్ట్రాంగ్ బుల్లిష్ క్యాండిల్ ఫామ్ అయింది. ఆ హై బ్రేక్ అయి అప్ సైడ్ మూమెంట్ ఇచ్చి మళ్ళీ రివర్స్ రావడం అయితే జరిగిందండి. సో మనం ఇక్కడ సేమ్ అదే ఎస్టర్డే మార్కెట్లో కూడా జరిగిందండి. సో మనం అప్పుడు ఏం చేసామంటే కాస్ట్ టు కాస్ట్ ఎగ్జిట్ అయిపోయి పిఈ సైడ్ అయితే ట్రేడ్స్ అనేది ప్లాన్ చేసుకున్నామండి. సో అప్పుడు పిఈ సైడ్ ట్రేడ్స్ అయితే సక్సెస్ఫుల్ అయిందండి. సో మార్కెట్ అయితే నిన్న కొంచెం ఈ జోన్లో సైడ్ వేస్ మార్కెట్ అనేది ఒక 1 అవర్ వరకు జరిగిందండి ఈ జోన్లో. సో ఈ జోన్లో మా సైడ్ వేస్గా అయితే జరిగిందండి. సో ఇదైతే 12:45కి ఈ బాక్స్ సైడ్ వేస్ నుంచి అప్ సైడ్ మూమెంట్ ఇచ్చింది. అలానే తర్వాత మళ్ళీ 15 అంటే 3 o'clockకి ఈ బాక్స్ జోన్ నుంచి మళ్ళీ బయటకు వచ్చిందండి. ఈ బాక్స్లో ఉన్న ఈ సైడ్ వేస్ జోన్లో ఏంటంటే కొంచెం జాగ్రత్తగా ఉండాలండి. సైడ్ వేస్ మూమెంట్లో మనకి ఆప్షన్స్ అనేవి అంత ఫాస్ట్గా మూవ్ అవ్వండి. సో కమింగ్ టు టుడే అనాలిసిస్ అండి. టుడే అనాలిసిస్ నిఫ్టీ వచ్చేసి ఫ్లాట్ ఓపెనింగ్ అయ్యి అప్ సైడ్ మూమెంటం వస్తే ఈ లెవెల్స్లో అసలు ట్రేడ్ చేయొద్దండి. ఈ లెవెల్స్లో కొద్దిగా కేర్ఫుల్గా ఉండండి. 25,600 దగ్గర కొంచెం కేర్ఫుల్గా ఉండండి. ఈ లెవెల్ దగ్గర ట్రేడ్స్ అనేది ప్లాన్ చేసుకోవద్దు. అలానే ఈ 25,600 బ్రేక్ అయ్యి అప్ సైడ్ మూమెంట్ ఇస్తే 25,650 దగ్గర మనం పుట్ సైడ్ అయితే ట్రేడ్స్ అనేది ప్లాన్ చేసుకోవచ్చండి. ఈ లెవెల్ బ్రేక్ అయ్యి అప్ సైడ్ మూమెంట్ ఇస్తే 25,700 దగ్గర మనం పుట్ సైడ్ అయితే ట్రేడ్స్ ప్లాన్ చేసుకోవచ్చు. కమింగ్ టు డౌన్ సైడ్ మూమెంట్ అండి. డౌన్ సైడ్ మూమెంట్ వచ్చి నిఫ్టీ ఫ్లాట్ ఓపెనింగ్ అయ్యి లేకపోతే గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి డౌన్ సైడ్ మూమెంట్ వస్తే మనకి 25,450 అండి. 25,450 అనేది ఒక స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ అని చెప్పుకోవచ్చు. సో అలానే నేనేమనుకుంటున్నానంటే ఈరోజు ఇక్కడ 25,500 ఇదే ఒక సపోర్ట్ జోన్గా ఉండొచ్చు అని అనుకుంటున్నాను. బట్ మన లెవెల్స్ వచ్చేసి 9:30 తర్వాత చూడండి. ఎందుకంటే 9:15 to 9:30 కొంచెం మార్కెట్ అనేది ఫ్లక్చుయేషన్స్ ఎక్కువగా ఉంటాయండి. సో 9:30 తర్వాత మన లెవెల్స్ అయితే చూడండి. 9:29 9:30 తర్వాత ఇదైతే నా రిక్వెస్ట్ అండి అందరికీ. సో కమింగ్ టు బ్యాంక్ నిఫ్టీ అండి. బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి మనం ఎస్టర్డే వీడియోలో ఇక్కడ ఒక ఇక్కడ ఒక రెసిస్టెన్స్ జోన్ అయితే ఉందని చెప్పుకున్నాము. సో అలానే ఈ లెవెల్లో మనం ఈ క్యాండిల్ లో మార్క్ చేసుకొని ట్రేడ్స్ అనేవి ప్లాన్ చేసుకుంటే టార్గెట్స్ అనేది బాగానే వచ్చాయండి. సో కమింగ్ టు టుడే అనాలిసిస్ అండి. టుడే అనాలిసిస్ వచ్చేసి బ్యాంక్ నిఫ్టీ ఫ్లాట్ ఓపెనింగ్ అయ్యి అప్ సైడ్ మూమెంట్ వస్తే ఈ లెవెల్లో అసలు ట్రేడ్స్ చేయొద్దండి. ఎక్కడ నుంచి 57,650 నుంచి 57,800 లెవెల్లో 995 నుంచి 800 లెవెల్ అసలు సైడ్ వేస్ మార్కెట్ ఉండే ఛాన్సెస్ ఉందండి. సో ఈ లెవెల్లో ట్రేడ్స్ అనేది ప్లాన్ చేయొద్దండి. ఎవరైతే బ్యాంక్ నిఫ్టీలోనే ట్రేడ్ చేస్తూ ఉంటారో వాళ్ళైతే ఈరోజు నేను బ్యాంక్ నిఫ్టీలో ట్రేడ్ చేయొద్దని చెప్తాను. ఎందుకంటే మేబీ నేను అనుకుంటాం ఏంటిదంటే
ఈరోజు బ్యాంక్ నిఫ్టీ సైడ్ వేస్ మార్కెట్లోనే ఉండొచ్చు అని అనుకుంటున్నాను. బట్ బ్యాంక్ నిఫ్టీ కనుక అప్ సైడ్ మూమెంట్ ఫ్లాట్ ఓపెన్ అయ్యి లేకపోతే గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి అప్ సైడ్ మూమెంట్ వస్తే ఈ లెవెల్ వరకు వెయిట్ చేయండి అండి. 57,980 నుంచి 58,000 వరకు వెయిట్ చేయండి అండి. అక్కడ రెసిస్టెన్స్ అయితే మనం పుట్ సైడ్ అయితే ట్రేడ్ ప్లాన్ చేసుకోవచ్చు. కమింగ్ టు డౌన్ సైడ్ మూమెంట్ అండి. డౌన్ సైడ్ మూమెంట్ వచ్చేసి ఫ్లాట్ ఓపెన్ అయ్యి బ్యాంక్ నిఫ్టీ డౌన్ సైడ్ మూమెంట్ వస్తే ఆర్ గ్యాప్ ఓపెన్ అయ్యి డౌన్ సైడ్ మూమెంట్ వచ్చినా కానీ ఇదైతే 57,500 అనేది ఒక స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ కానీ చెప్పుకోవచ్చు. ఒకవేళ ఈ లెవెల్ బ్రేక్ అయితే ఈ లెవెల్ వరకు వెయిట్ చేయండి అండి. 57,400 అండి. 57,400 దగ్గర మనం ఒక సపోర్ట్ జోన్ అయితే ఉందని చెప్పుకోవచ్చు. కమింగ్ టు మిడ్ క్యాప్ నిఫ్టీ అనాలిసిస్ అండి. మిడ్ క్యాప్ నిఫ్టీ ఫస్ట్ ఆఫ్ ఆల్ డే టైం ఫ్రేమ్ చూస్తే ఒక స్ట్రాంగ్ బేరిష్ క్యాండిల్ అయితే ఫామ్ అయిందండి మిడ్ క్యాప్ నిఫ్టీలో. సో 15 మినిట్స్ మనం 15 మినిట్స్లో ట్రేడ్ చేస్తాం కాబట్టి 15 మినిట్స్లో మనం అయితే అనాలిసిస్ అయితే చూద్దామండి. కమింగ్ టు అవర్ అనాలిసిస్ అండి. మిడ్ క్యాప్ నిఫ్టీ అయితే ఎస్టర్డే 13,375 దగ్గర క్లోజ్ అయిందండి. మిడ్ క్యాప్ నిఫ్టీ కనుక ఫ్లాట్ ఓపెన్ అయ్యి అప్ సైడ్ మూమెంటం ఇస్తే ఈ లెవెల్ దగ్గర కొంచెం కేర్ఫుల్గా ఉన్నానండి. 13,425 దగ్గర కేర్ఫుల్గా ఉండండి. ఈ లెవెల్లో ట్రేడ్స్ అనేది ప్లాన్ చేసుకోవద్దు. బట్ ఇక్కడ ఈ లెవెల్ అయితే సైడ్ వేస్ టు బేరిష్ అయితే ఉండొచ్చు అని అనుకుంటున్నాను. చూద్దాం ఈరోజు మార్కెట్లో ఏమైందో. కమింగ్ టు డౌన్ సైడ్ మూమెంట్ అండి. మిడ్ క్యాప్ నిఫ్టీ ఫ్లాట్ ఓపెన్ అయ్యి ఎయిదర్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి డౌన్ సైడ్ మూమెంటం వస్తే మనకి ఈ 13,350లో ఒక స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ అయితే ఉందని చెప్పుకోవచ్చు. బట్ 9:15 నుంచి 9:30 టైంలో ఈ లెవెల్ బ్రేక్ అయితే కనుక ఈ లెవెల్ కన్సిడర్ చేసుకోండి. 13,325 ఈ లెవెల్లో మనం స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ అనేది ఉందని చెప్పుకోవచ్చు అండి. ఇదండి మన అనాలిసిస్. బట్ మార్కెట్ మిడ్ క్యాప్ నిఫ్టీ కనుక 13,475 వస్తే ఈ లెవెల్లో రెసిస్టెన్స్ జోన్ అయితే ఉందని చెప్పుకోవచ్చు. సో ఈ లెవెల్లో మనం పుట్ సైడ్ అయితే ట్రేడ్స్ అనేవి ప్లాన్ చేసుకోవచ్చు. ఇంకా ఈరోజు మనం స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ రెసిస్టెన్స్ జోను ఏ లెవెల్స్లో ఉన్నాయో చూద్దామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కమింగ్ టు నిఫ్టీలో ఒక స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ వచ్చేసి ఇదనే చెప్పుకోవచ్చు అండి. ఈ 25,500 అనేది చెప్పుకోవచ్చు. బట్ 9:30 లోపు ఈ లెవెల్ కనుక బ్రేక్ అయితే ఈ లెవెల్ కన్సిడర్ చేసుకోండి. 25,450 ఈ లెవెల్లో మనం ఒక స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ ఉందని చెప్పుకోవచ్చు. ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్ వచ్చేసి నిఫ్టీలో 25,700 అండి. 25,700 ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్ అని చెప్పుకోవచ్చు. ప్లస్ ఇది కూడా కాదు, ఇదే కన్సిడర్ చేసుకోండి. 25,650 స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్ అంటే చెప్పుకోవచ్చు నిఫ్టీలో. కమింగ్ టు బ్యాంక్ నిఫ్టీ అండి. బ్యాంక్ నిఫ్టీలో స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ వచ్చేసి ఈ లెవెల్ అండి. 57,500 అండి. ఈ లెవెల్ అయితే స్ట్రాంగ్ సపోర్ట్ జోన్గా ఉంది. బట్ 9:30 లోపల ఈ లెవెల్ బ్రేక్ అయితే ఈ లెవెల్ కన్సిడర్ చేసుకోండి. 57,400. కమింగ్ టు రెసిస్టెన్స్ జోన్ అండి. రెసిస్టెన్స్ జోన్ వచ్చేసి 57,800 అండి. ఈ లెవెల్లో మనం పుట్ సైడ్ అయితే ట్రేడ్స్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు అండి. కమింగ్ టు మిడ్ క్యాప్ నిఫ్టీ అండి. మిడ్ క్యాప్ నిఫ్టీలో స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ వచ్చేసి ఈ లెవెల్ అండి. 13,350 అండి. స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ అని చెప్పుకోవచ్చు. బట్ 9:30 లోపల ఈ లెవెల్ బ్రేక్ అయితే ఈ లెవెల్ కన్సిడర్ చేసుకోండి అండి. 13,329 ఆర్ 325 to 329 ఈ లెవెల్ అయితే కన్సిడర్ చేసుకోండి. కమింగ్ టు స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అండి. స్ట్రాంగ్ రెసిస్టెన్స్ వచ్చేసి ఈ లెవెల్లో ఉందని చెప్పుకోవచ్చు. 13,475 ఆర్ 480 ఈ లెవెల్లో మనకి స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అయితే ఉందని చెప్పుకోవచ్చు అండి. ఈ వీడియో నచ్చితే మీ ట్రేడింగ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.